చెప్పండి, ప్రభు ఎంత నేర్చుకోండి అమ్మని. ప్రభు మీకు నేర్పిస్తారని చెప్పండి. నువ్వు నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలి. నేర్చుకోవడానికి ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు. నేర్చుకోవడానికి మరొక భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నేర్చుకోవడానికి ప్రభు నీకు కృప చూపించాడు. దానికి భక్తిని నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, ఈ లోకంలో నీ కుటుంబాన్ని కట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలు పెంచుకోవడం నేర్చుకోవాలి, కష్టపడటం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలి, నేర్చుకోవాలి. దానికి ప్రభు మనకి నేర్పిస్తారు. ప్రభుని అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. కనుక విద్యార్థుల ద్వారా టీచర్ల ద్వారా విద్యార్థులు 25% నేర్చుకుంటారంట. ఎంత? 25%. తల్లిదండ్రుల ద్వారా 25% నేర్చుకుంటారంట. స్నేహితుల ద్వారా 25% నేర్చుకుంటారంట. అనుభవం ద్వారా 25% నేర్చుకుంటారు. ఎవరి ద్వారా? గురువు గారి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, అనుభవం ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు. చూడండి, కొంత అనుభవం వచ్చింది అనుకోండి, అనుభవం ద్వారా కొంత నేర్చుకుంటారు, ఆ గురువుల ద్వారా కొంత నేర్చుకుంటారు, తల్లిదండ్రుల ద్వారా కొంత నేర్చుకుంటారు, స్నేహితుల ద్వారా కొంత నేర్చుకుంటారు. ఈ 4 స్థానాల్లో దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ 4 స్థానాల్లో దేవుడు నీకు నేర్పించేవాడై ఉన్నాడు. ఆయన గురువుగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా నీకు అనుభవంలో ఆయన నీకు నేర్పించేవాడిగా ఉన్నాడు. కనుక మనం తిడతాం కదా, ఇంకా నీకు బుద్ధి రాలేదా, ఏమీ నేర్చుకోలేదు. సెలవులు వచ్చినాయి కొన్ని అవస్థలు వాళ్ళు ఏం చేయాలి? ఏదో ఒకటి నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకుండా నీకు ఏది రాదు. సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏదో ఒక పని, ఏదో టెక్నికల్ వర్క్, అంటే నీ భవిష్యత్తులో నిలబడడానికి, నీ పని నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వేం చేయాలంటే ఏదో ఒకటి ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలి. సోమరుగా ఉంటే దేవుడు నేను దీవించడు. అందుకనే దేవుడు ఏమన్నాడు? సోమరి క్షేమలు ఎంతకి వెళ్ళమన్నాడు. స్తోత్రం కలుగుతుంది. ఎవరికి వెళ్ళమన్నాడు? అదేంటి సీఎం మనలాగా ఉందా? సీఎంకి మీకేమైనా కోరికలు ఉన్నాయా? సీఎం చూడాలి. నేను ఇప్పుడు సీఎం చూడలేదండి. చాలా చిన్నది కదా. కొన్ని జంతువుల దగ్గరికి దేవుడు మనం నేర్చుకోమంటాడు. కొన్ని చెట్లు చూపించి నేర్చుకోమంటాడు. ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు? అవి జ్ఞానం కలిగినవి, అవి కష్టపడే తత్వాన్ని, స్వభావాన్ని కలిగి ఉన్నవి. కనుక వర్షాకాలం సరిపడగా భోజనం సిద్ధపాటు చేసుకుంటాయంట. దేవునికి స్తోత్రం. కష్టపడతాయి. చిన్న బియ్యం గింజ, ఒడ్లు గింజ పట్టుకెళ్ళడానికి. చెప్పండి, మొన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ రేషన్కి వెళ్తుంటే 20 కేజీలు 15 కేజీలు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ అమ్మ ఏమో బియ్యం మోసుకొస్తుంది, వీడేమో రేషన్ పట్టేట్టుకుని ఇలాగ వస్తున్నాడు. ఎవరు చెప్పట్లేదు? ఏం మోసుకొస్తాకి వెళ్ళాడు? వాళ్ళ అమ్మ కంటే పెద్దోళ్ళలాగా ఉన్నాడు. మళ్ళీ అంటే చూడండి, మన పిల్లలకి మనం నేర్పించేవారుగా ఉండాలి. మరి కొన్ని పనులు నేర్పించాలి. ఇంట్లో కొంత విద్యను నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే సోమరులుగా ఉంటే ఉపయోగం లేదు. దానికి కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. పని చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఆశీర్వదిస్తాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు నేర్పించేవాడు. దావీదుకు దేవుడు యుద్ధాన్ని నేర్పించాడట. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనకు వరులేరు, తోడు మనకు వరులేరు, సాధులు మనకు వరులేరు, తోడు మనకు వరులేరు. సైన్యములకు అధిపతియైన యెహోవా మనలంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు నీకు నేర్పించాడు. మరియమ్మ గారు యేసు దాదా దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ నేర్చుకుంటుందంట. దేవుడికి స్తోత్రం. మా అత్తమ్మ గారు ఏదో తొందర పడుతున్నారు, ఆవేశపడుతున్నారు, ఆరాటపడుతున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ మరియమ్మ గారు యేసు దాదా దగ్గర కూర్చొని ఆయన బాధ వింటూ నేర్చుకుంటుంది. కనుక దేవుడి ఎదురు నేర్చుకునేవాడుగా ఉండాలి. ఈ 4 స్థానాల్లో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒక గురువుగా, ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, అనుభవంతో ఆయన నీకు నేర్పిస్తాడు. కనుక దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు. దేవుడే నన్ను విడిపించేవాడు, దేవుడే నన్ను తప్పించేవాడు, దేవుడే సమస్తము చేయగలవాడు. ఇదిగో కొండల తట్టు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము యెహోవా వలన నాకు సహాయము కలుగు. దేవుడే నాకు సహాయము చేయవాడు అని దావీదు గుర్తిరిగి దేవుని మీద ఆధారపడుతున్నాడు. చివరి మాట మనం చూద్దాం. ఇట్టి స్థితి గల వారు దానిలో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని అంటున్నాడు. యెహోవాను దేవుడు కలిగినటువంటి జనులు ధన్యులు. కనుక నువ్వు దేవుడిని కలిగి ఉంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. కనుక నువ్వు దేవుడిని కలిగి ఉండాలి. దేవుని తోడు కలిగి ఉండాలి. దేవుని తోడు కలిగిన వాడిగా నీవు ఉండాలి. కనుక ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు దేవుడు ధన్యులుగా మారుస్తాడు. కనుక ఈ కీర్తనలో ఇక మనం చూస్తున్నాం, వారు ఒట్టి మాటలు మాట్లాడతారు. అబద్ధముతో వారి కుడి చెయ్యి అబద్ధముతో నిండి ఉన్నది అని అంటాడు. కనుక చూడండి, లోకులు కాకులు వంటివారంట. రకరకాలైన స్వరాలు మనం వింటూ ఉంటాం, రకరకాలైన మాటలు మనం వింటూ ఉంటాం. కనుక అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకి సాగలేదు. వెళ్తున్నప్పుడు ఎవరు మాట్లాడుకుంటారు, ఎవరు నవ్వుతారు, నా కోసమే మాట్లాడుకుంటున్నారు, నన్ను చూసే నవ్వాలని అనుకున్నాం అనుకోండి, నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని చేయలేవు. ఇద్దరు పరుగు పందెంలో పాల్గొన్నారు. పరుగు పందెం జరుగుతుంది, రన్నింగ్ రేస్ జరుగుతుంది. కనుక కొంతమంది ఆ పందెంలో పాల్పంచుకుని పక్కన ఉన్న వారు అంటున్నారు, వీడు నగ్గుతాడు అందరూ ఓడిపోతారు అని కేకలు వేస్తున్నారు. ఒకటో నెంబర్ నగ్గుతాడు, ఏ అనే వ్యక్తి నగ్గుతాడు. ఒకరేమో కొంగ తీసేస్తున్నారు, ఒకలేమో నువ్వు నగ్గుతావని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఒకరేమో వీడన్నిటికీ కూడా విజయం సాధించడం అని అంటున్నారు. అంటే మంచి స్వరం వినపడుతుంది, అపస్వరము వినపడుతుంది. కనుక ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో వాళ్ళ స్వరాలు విని మురిసిపోతున్నాడు. వాళ్ళ స్వరాలు విని
మురిసిపోతున్నాడు. కానీ మరొక వ్యక్తి ఇవేమీ పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. అతడు దేని మీద అయితే ఏ పనిలో అవుతున్నాడు ఆ పని మీద మనసును పెట్టాడు, దృష్టి పెట్టాడు. ఆ పరుగు పొంద మీద దృష్టి పెట్టి అతడు విజయాన్ని సాధించాడు. తర్వాత అడిగారంట, నువ్వు ఎలా విజయాన్ని సాధించావు అని అంటే ఆయన చెప్పిన మాట, నాకు ఈ ప్రక్కన అనుకూల మాటలు వినపడుతున్నాయి, వ్యతిరేక మాటలు వినపడుతున్నాయి, వ్యతిరేక మాటలు వినపడుతున్నాయి. వాటిని ఓడిపోతారనే శబ్దం వినపడుతుంది, జయిస్తాడనే శబ్దం వినపడుతుంది. కానీ నేను అవి ఏవి కూడా పట్టించుకోలేదు. జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చిన్నదాన్ని కూడా సాగదీస్తూ ఉంటాం, దానికి ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదేదో తలస్తూ ఉంటాం, ఏదేదో ఊహిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా చూడండి, దావీదు తన జీవితంలో అతను ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. దేవుడిని ఆధారం చేసుకున్నాడు, దేవుడి దగ్గరే నేర్చుకున్నాడు, దేవుడు యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకని దేవుడు గొలియాతు మీద విజయాన్ని ఇచ్చాడు. ఆయన శత్రు సైన్యం నుండి, శత్రు పన్నాగం నుండి దావీదును తప్పిస్తూ వచ్చాడు. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదు తప్పించబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. కనుక పిల్లరా, నీవు నేను కూడా యెహోవాను దేవుడిగా కలిగి ఉందాం. నూతన సంవత్సరంలో మనం వచ్చాం, నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. అప్పుడు ఇంచుమించుగా 19వ తారీఖు కదా, 19 రోజులు గడిచిపోబోతున్నాయి. ఈ సంవత్సరం మనము ఏం చేయాలి? ఈ సంవత్సరం ఎలాగుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది? ఈ నూతన సంవత్సరంలో ఎలాగో మనం సిద్ధపడాలి? ఎలాగో దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి? ఏం చేయాలి? నేను ఈ సంవత్సరం ఏం చేయాలి? ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ప్రార్థన పూర్వకంగా, భక్తి విషయంలో, సహవాసంలో నేను ఎలాగో ఎదగాలి? ఏం చేస్తే నాకున్న పరిస్థితులన్నీ మారుతాయి? సంవత్సరం మారింది, మనం ఇంకా మారలేదు. ఈ సంవత్సరం దేవుడు నేను నీ జీవితంలో కలగజేసుకోవాలంటే, నీ పక్షంగా ఆయన నిలబడాలంటే నువ్వు మారాలి. నీ హృదయం ఇంకా మారలేదు, ఇంకా కఠినమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇంకా నీ ప్రవర్తన మారలేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, ఇంకా నీ ఆలోచన మారలేదు, నీ ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలే కలిగి ఉన్నావు. ఈ సంవత్సరం నీలో మార్పు రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును. మార్పు చెందినటువంటి అనుభవములు ఉంటేనే తప్ప, మారితేనే తప్ప దేవుడు నీ జీవితంలో కార్యము చేయడు. ఏపీసీ సంఘంతో మాట్లాడతాడు కదా, మాట్లాడుతూ ఆయన చెప్తాడు ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట. ఏపీసీ సంఘంతోనూ ఆయన మాట్లాడతాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు నీవు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ అందుకు వచ్చి నీ దీప స్తంభము దాని చోటు నుండి తీసివేతును. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఇక్కడ ఏమంటున్నాడు? దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. అంటే ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఇంకా మారలేదు, ఇంకా నీలో మార్పు రాలేదు, నువ్వేమవ్వాలా? మార్పు చెందాలి. ఈ సంవత్సరం నీవు నీ బిడ్డలు ఏమవ్వాలంటే మారాలి. మనుషుడు మార్పు లేని వాడిగా బ్రతుకుతున్నాడు. పరిస్థితులు మారుతున్నాయి, స్థితిగతులు మారుతున్నాయి, ఆర్థిక విధానాలు మారుతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు మారుతున్నాయి,
ఆత్మీయ జీవితంలో మార్పు లేని వాడిగా ఉన్నాడు. ఒక పాపి మారు మనసు పొందితేనంట పరలోకములో ఎంతో సంతోషం అంట. 99 మంది నీతిమంతులు కలుగు సంతోషం కంటే ఒక పాపి మారితే సంతోషము. కనుక నీవు ఈ సంవత్సరం మార్పు నొందిన వాడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యము వారిదే అన్నాడు ప్రభువు. వారిది అన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే నీవు యథార్థవంతుడిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మారారు, వారి జీవితాలు మార్చుకున్నారు, వారి ప్రవక్తన మారింది, వారి నడవడిక మారింది, వారి పద్ధతులు మారి మార్పు చెందిన వారిగా బ్రతికారు. ఇది నా దేవుడు వాక్యాలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎక్కడ కఠినంగా ఉన్నావో. ఇంకా చాలా మంది అంటుంటారు, ఏమంటారంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఇంకా మారలేదండి అని అంటారు. మనం ఏం చేద్దాం, ఇంకా మా ఇంట్లో మారలేదని దాని కోసం ప్రార్థన చేయాలంటాం కదా, మనం మారం. వాళ్ళు ఏమంటారు, ముందు నువ్వు మారుతూ తర్వాత నేను మారుతాను అని అంటారు. ఎక్కడ నువ్వు కఠినంగా ఉన్నావు, ఏ స్థానంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నావు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ సాక్ష్యము, నీ దినచర్య ఎలాగో ఉంది అని నువ్వు స్వపరీక్ష చేసుకుని నీ జీవితాన్ని మార్చుకుంటే నీవు ధన్యురాలు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. గమనించండి, ఏదైనా దేవుడి నీ జీవితంలో చెయ్యాలి. ఆయనే చేయాలి, ఆయనే కార్యం చేసుకోవాలి, ఆయనే మార్చాలి, ఆయనే అభివృద్ధి పరచాలి. కనుక ప్రియులారా, గమనించండి, జాగ్రత్తగా మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములో 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమంటుందంటే యథార్థవంతులను బలపరచుటకు. మీ పక్క చెప్పండి, దేవుడు మిమ్మల్ని బలపరచును కాక, దేవుడు మీకు బలాన్ని ఇచ్చును కాక, దేవుడు మీకు శక్తిని ఇచ్చును కాక. ఎవరు చెప్పుకోవట్లేదేమనుకున్నాను, ఇది సాధన చెప్పాడా? మరొకసారి చెప్పండి, నవ్వుతూ చెప్పండి, సీరియస్ కొట్టలేదు. దేవుడు మిమ్మల్ని బలపరచును కాక, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చును కాక. యథార్థవంతులను బలపరచడానికి ఆయన లోకమంతా సంచారం చేస్తున్నాడట. యథార్థవంతులను బలపరచడానికి సంకీర్తనలోనే మనం చూస్తాము. కీర్తనలోనే 11వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారు. యథార్థవంతులకి ఆయన ముఖ దర్శనం దొరుకుతుందట. యథార్థవంతులకి ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. యథార్థవంతులు దేవుడు బలపరుస్తాడు. యథార్థవంతులు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు, దేవుని ముఖ దర్శనం వారు పొందుకుంటారు. యథార్థవంతులు దేవుని దర్శనాన్ని వారు చూస్తారు. ఇంకా మనం చూస్తాం, సామెతల్లోనే మనం చూస్తే 140వ కీర్తన 13వ వచనంలో నిశ్చయముగా నీతిమంతులు నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు, దేవుని సన్నిధిలో వారు నివసిస్తారు. యథార్థవంతులు పక్షంగా దేవుడు తన సన్నిధితో వారిని
నింపుతాడు. మోషేకు దేవుని సన్నిధి ఎలా ఉందంట? తోడుగా ఉంది. మోషే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నీతో కూడా వస్తుంది. మోషే అడుగుతాడు, సరే మీరు వెళ్ళండి అని అంటే దేవుడు అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో కూడా రాని అనగా మేము ఇక్కడ నుంచి వెళ్ళను. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు 21 రోజుల్లో ఆ కానాను దేశం వెళ్తారు. కానీ దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. అక్కడక్కడే వారు తిరుగుతున్నారు. ఎందుకు 40 సంవత్సరాలు నడిపించాడు అని అంటే ఆ కానాను దేశంలో వారు రాజులను ఎదుర్కోవాలి. కానాను దేశంలో 10 మంది రాజులు ఉన్నారు. ఎరుకో రాజు మొట్టమొదటిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. కనుక రాజుని ఎదుర్కోవాలంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ ఇశ్రాయేలు దేశం, ఇక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి యుద్ధ నైపుణ్యత లేదు. మోషే ఒక్కడే యుద్ధ నైపుణ్యతను కలిగిన వాడు. దానికి మీరు ఏం చేశారు? 40 సంవత్సరాలు అంటే ఆ పాత వారు గతించిపోయారు. యవనస్తులు వచ్చారు. వారు యుద్ధం చేయడం నేర్చుకున్నారు. వారు నేర్పిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఆ కానానులోకి తీసుకెళ్ళాడు. కనుక పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఏమిటంటే ప్రభు నీకు నేర్పించడానికి కొన్ని చేదైన అనుభవాలు కూడా నడిపిస్తాడు. ప్రభు నీకు నిలబెట్టడానికి, సువర్ణ వల్ల నిన్ను మార్చడానికి అగ్నిలో పుటం వేయబడిన అనుభవం కూడా నిన్ను నడిపిస్తాడు. కనుక పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాము, యథార్థవంతులు దేవుడి సన్నిధిలో నివసిస్తారు. యథార్థవంతులు ముఖ దర్శనం చేసుకుంటారు. యథార్థవంతులు దేవుడు బలపరుస్తాడు. సామెతల గ్రంథం 14:9 మనం చూస్తే, సామెతల గ్రంథం 14:9 చూస్తే 3 చెయ్యు అపనాథ పరిహార్థ బలి వారిని అపహాస్యము చేయను. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపించుదురు. యథార్థవంతులు యథార్థత వారికి త్రావు చూపిస్తుంది. కనుక ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థతను కనుపరిచేవాడిగా ఉండాలి. ఒకటి, నువ్వు మారాలి. రెండోదిగా యథార్థత నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. ఒకవేళ యథార్థత లేకుండా నువ్వు ఉన్నావేమో, ప్రభు యథార్థవంతుడి నేను బ్రతుకుతాను అని నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఒక యవనస్తుడు ఊర్లో ఉన్నాడు. ఒక కొట్టులో సరుకులన్నీ తీసుకుంటూ ఉన్నాడు. తీసుకుని మరలా వానికి బదులు చెల్లిస్తున్నాడు. ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్నాడు, అరువు తీసుకున్నాడు, మరలా చెల్లించేస్తున్నాడు. కానీ కొంతమంది తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదు. మనకున్న అలవాటు ఏంటంటే ఎక్కడ చూసినా 2-3 కొట్లు ఉంటాయి. ఒక కొట్లో బాకీ ఉందనుకోండి, ఏం చేస్తాం? ఆ కొట్టుకాడికి మళ్ళీ అనువాదం తీసుకొచ్చి అడిగారు అనుకోండి, ఆయన బాకీ చెప్తాడు. కనుక మళ్ళా కొట్టుకెళ్ళం, బాకీ తీసుకుంటాం కానీ మర్చిపోతే బాగుండు అనుకుంటాం మనసులో. కానీ ఇతడు చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. కొంతకాలం అయింది తర్వాత చెప్పాడు, అయ్యా నేను వేరే ఊరు ఆ వ్యాపారం ఇచ్చి వెళ్తున్నాను. నేను ఇక్కడ ఉండగా నాకు సరుకులను ఇచ్చారు, మీకు కృతజ్ఞతలండి అని ఆ యొక్క యజమానుడు చెప్పి వెళ్తుంటే, అయ్యా మీరు తీసుకున్నవన్నీ నాకు చెల్లించారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుండగా మీకు ఏదైనా అవసరం వస్తే నాకు తెలియచేయండి, ఉత్తరం రాయండి అని అనగానే సరేనని చెప్పాడు. దూరదేశం వెళ్ళాడు, వేరే ప్రాంతం వెళ్ళాడు, వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం చాలా బాగుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వ్యాపారంలో లాస్ వచ్చింది. అప్పుడు పాలైపోయాడు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఈ యజమానుడు గుర్తొచ్చాడు, నీకు ఏదైనా కష్టం వస్తే నాకు తెలియచేయి అని చెప్పాడు కదని అతనికి ఉత్తరం రాశాడు. అయ్యా నా వ్యాపారంలో నేను చాలా ఇబ్బంది పడిపోయాను, అప్పులు పాలైపోయాను, మీరు ఏదైనా నాకు సహాయమో చెయ్యండి
అని ఉత్తరం రాస్తే అతని దగ్గర నుంచి ఏ విధమైన జవాబు రాలేదు. ఏ విధమైన జవాబు రాకపోయేసరికి అనుకున్నాడు, మనుషులు మాటలు చెప్తారు కానీ చేతలు చేయరు, ఊరికే మాట్లాడతారు వాళ్ళు అనుకున్నప్పుడు అతను దేవుని మీద ఆధారపడ్డాడట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు తట్టు చూసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఈ యజమానుడు ఆ ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి అతనికి ఏ అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చేసరికి 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. 2వ రోజు ఈ యవనస్తున్న ఇంటికి వచ్చాడు. ఈ యవనస్తుడు ఏమనుకున్నాడంటే అప్పులు తీయరు, నా జీవితం అంటే ఇంకా చనిపోతే బెటరు అని అనుకున్న సమయంలో ఎవరు వచ్చి తలుపు కొడుతున్నారంట. సరే ఎవరు వచ్చారు, చనిపోదాం అనుకున్నాను కదా, వారితో మాట్లాడదాంలే అని తలుపు తీసేసరికి ఈ యొక్క యజమానుడు అన్నాడంట, నేను నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను కానీ ఉత్తరానికంటే నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నీకు ధైర్యం అని నాకు దేవుడు ప్రేరేపించాడు, అందుకే వచ్చాను, నీ అప్పులన్నీ తీర్చేశాను. కారణం ఏంటంటే నువ్వు చాలా యథార్థవంతుడిగా ఉన్నావు. ఈ సంవత్సరం మన జీవితంలో యథార్థతను, యథార్థతను మనము కనుపరిచినట్లయితే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వు ఏం చేయాలి ఇప్పుడు అనంటే, ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించాలనంటే, ఈ సంవత్సరం దేవుడి కార్యాలు నువ్వు చూడాలి అంటే ఒకటి మార్పు చెందాలి, మారాలి. ఇంకా మార్పు లేకుండా, మారకుండా నీ జీవితాన్ని నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకొని కానీ నువ్వు భ్రమలో బ్రతుకుతావు. సాతాను నిన్ను భ్రమపరుస్తుంది. ఎలాగ భ్రమపరుస్తుంది? రమ్యమైనదిగా, అందమైనదిగా నీకు చూపిస్తూ ఉంటుంది. ఏముంది, ఎలా చేసేస్తాను అన్నట్టుగా నువ్వు భ్రమలో బ్రతుకుంటావు. సాతాను నిన్ను సమాధానం పెట్టి వేస్తుంది. సమాధానం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక భయమే, ఏదో ఒక వ్యతిరేకతే, ఏదో ఒక ఇబ్బంది. కానీ నువ్వు ఏం చేయాలంట? మారాలి, మార్పు చెందాలి. యథార్థతను నువ్వు కనపరిచేవాడుగా ఉండాలి. యోబు గ్రంథంలో యోబులో ఈ లక్షణం మనం చూస్తాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా? దేవుడు దూషించే మరణము కాము. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సైతాను భార్యలో మాట్లాడుతోంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. మీ తలల పైకి నా వైపు చూడండి. నా వైపు చూడండి. అయినా కొంతమంది నిద్ర మొత్తంలో కాపాడుతున్నాడు. మీ పక్క వాళ్ళకు ఒకసారి చెప్పండి, దేవుడు నన్ను దీవించుగా. సాయంకాలం వెళ్ళి నిద్ర వద్దులని చెప్పండి. కానీ దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన వరం ఏంటంటే, వాళ్ళకి పిల్లు అవసరం లేదు, బెడ్షీట్ అవసరం లేదు, డబుల్ కట్ అసలే అవసరం లేదు. నాకు స్నేహితులు ఉన్నాడు రమేష్ అని. వాడు ఇటు వాళ్ళు పోడు. స్టడీ అవర్లో అలాగే కూర్చుని పుస్తకం ఇలాగే ఇచ్చుకొని అలా నిద్రపోతాడు. వాడికి ఉన్న టాలెంట్ ఏంటంటే, ఎవరు నిద్రపోయారో నువ్వు తెలిసిపోతా లేదా? ఎలా తెలుస్తుంది అని ఈ పక్కకు ఆ పక్కకు చెప్పట్లేదు, వాళ్ళు పోతారు.
మరి మా ఓడుకున్న టాలెంట్ ఏంటంటే అలా నిద్రపోవడం ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట. అందుకని ఇటు పడిపోవడం. నేను ఒక ఇలా బాల మీద పడుకున్నాడు, పడుకుంది అనమాట. అవుతే ఒక జాన ఒక అడుగు కూడా ఉండదేమో. ఆ బల మీద రాత్రి అలా పడుకున్నాడు. ఇటు పడ్డ అటు పడ్డ కింద పడిపోతాడు. నేను అనుకున్నాను ఎప్పుడొకప్పుడు పడిపోతాడు అనుకుని అడిగాను. అతను అన్నాడు, సంవత్సరం నుంచి దీని మీద పడుకున్నాను అయ్యారు అన్నాడు. అవుతే మీరు పడరండి. ఏమైపోయింది అతనికి? అలవాటైపోయింది. దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ఎవరికి కనపడకుండా, ఏమీ వసతులు లేకుండా నిద్రపోవడం. దేవుడికి స్తోత్రం కాదు. హల్లెలూయా. దానికి మెలకువగా ఉండండి, జాగ్రత్తగా మాటలు ఆలకించండి. యోబు జీవితంలో ఒకసారి మనం గమనిస్తే ఆర్థిక లావాదేవీల మీద సైతాన్ని దాడి చేసి ఆర్థికంగా నష్టపరిచింది. ఆర్థిక వనరులన్నీ ఆగిపోయింది. 2 బిడ్డల మీద దాడి చేసి ఎవరైతే ఆధారం అనుకుందో బిడ్డలు అందరూ కూడా చనిపోయారు. సరే, ప్రాణ స్నేహితులు దాడి చేశారు. నమ్మిన స్నేహితులే నావాడు, నా స్నేహితుడు అనుకున్న వారే వ్యతిరేకం మాట్లాడటం ప్రారంభించారు. ఆర్థిక విధానంలో ఇబ్బంది కలిగింది, స్నేహితుల మధ్య ఇబ్బంది కలిగింది, బిడ్డల మధ్య ఇబ్బంది కలిగింది. 4 ఆరోగ్యం మీద దాడి చేశాడు. శరీర బాధ్యత వచ్చింది యోగుకి. అయినా యోగు తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. సరే, ఇప్పుడు భార్యలోకి వెళ్ళాడు అనమాట. సైతాన్ ఏం చేస్తాడంటే అలా తిరుగుతుంటాడు. భర్తలోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేటాడు? భార్య నుంచి బెడ్లోకి వచ్చేది, బెడ్లో నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళ్తాడు. ఒకసారి అందరి మీద వచ్చేస్తున్నాడు. ఇంకంతే సంగతి. సైతాన్ అందరి మీదకి వచ్చింది. అందరికీ మీ మీద ఏదైపోతాను ఎవరు తీసుకెళ్తారు ఇక్కడ? అంతే కదా. దానికి పెట్టారు. గమనించండి, యోబు భార్యతో భార్య అంటుంది. ఏ భార్యను ఏమనాలి? సైతాన్ ఉందన్నమాట. ఎవరిలో? యోబు భార్యలో. ఇంకెందుకు యథార్థతను విడిచిపెట్టలేదు? యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోతుంది. సైతాన్ ఎప్పుడు ఈ మాట చెప్తుంది. ఏమంటుంది? అంతేలే, చచ్చిపోతేనే మీరు కూడా పోతారంటే నేను చచ్చిపోతుంది కానీ మీరు బాగుపడంటారు. ఇంకేం బాగుపడతావు? ఉండగానే బాగుపడలేదు. నువ్వు చచ్చిపోతే ఇంకేం బాగుపడతావు? నేను చచ్చిపోతాను కానీ అప్పులన్నీ తీరమంటాను. నువ్వు చచ్చిపోతే మళ్ళీ కార్యక్రమం కదా అప్పు, భోజనాలు కదా అప్పు. ఎవరు తీస్తారండి? నేను చచ్చిపోతే అప్పులు ఇంకా నేను చచ్చిపోతే సమాధానం ఉండదు. అలాగే ఉండదు. ఇంకా పెరిగితే అన్నమాట. కొట్టేస్తారంట, అన్ని కొట్టేది. ఇలా రసిపోతే ఏదో కొట్టేస్తారంట. స్తోత్రం చెప్పండి. లేదు మళ్ళీ అక్కడ అక్కడ తగిలిందని మొన్న ఎక్కడో సముద్రంలో ఎక్కడ మునిగిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎంత ఇచ్చారంటారు కదా, అంటారు లేదా? మొన్న ఎవడో అన్నాడు, సినిమా చూసేటప్పుడు ఎవడో చచ్చిపోయాడు. అక్కడ నేనున్నా బాబు 5 లక్షలు వచ్చాను అక్కడ. ఎట్లా అంటే దేని మీద ఉంది ఆసక్త? దేని మీద ఉంది? అంతా ఎల్ఐసి వెళ్ళిపోతుంది అంతా. అంతేనా? ఇన్సూరెన్స్ ఏం కావాలి? ఆ బ్రతుకుని ఎవరంటే చచ్చిపోయినాక ఇస్తారంట. దేవుని పిల్లలుగా గమనించండి, సైతాన్ మాట్లాడండి. దేవుడు కార్యాలు చేస్తాడు.
అదే కన్నీళ్ళు ఉండవు, ఎప్పుడు అదే బాధలు ఉండవు, ఎప్పుడు అదే పరిస్థితులు ఉండవు. మనం ఎదుగుతున్నప్పుడు చూడండి, కొన్ని పరిస్థితులు మనం మారుస్తుంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, ఓ స్పీడ్ తినేస్తున్నాం అనుకోండి, ఏమంటారు? ఏంటి అలా తినేస్తున్నావు, తెలీదా నీకు అంటారు. అప్పుడు ఏం చేస్తాడు? సింటమ్ తగ్గుతాడు అక్కడ, ఖచ్చితంగా తగ్గుతాడు, ఖచ్చితంగా తగ్గుతాడు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు కొన్ని నేర్పిస్తాడు మనకి. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుని మనకి ఎప్పుడు అదే ఉండదు. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఎప్పుడు అదే వాటిలో ఉండవు, ఎప్పుడు అవమానంలో ఉండవు. దేవుడిని నేర్చేస్తాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. దేవుడు